హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మనుషులందరూ ఒకలాగుండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు. మన పెద్దవాళ్ళు ఒక మాట చెబుతారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని. కొంతమంది ఉంటారు, అన్ని పనులు చేస్తారు, అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు, అందరికంటే తెలివిగా ఉంటారు, పనులు కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తుంటారు, అన్నిట్లో చాలా తెలివిగా ఉంటారు. కానీ వాళ్ళల్లో ఉండే ఒక్క మైనస్ వాళ్ళ నోరు అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉండదు, అదుపులో ఉండదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు, ముందు ఆలోచించరు. మనం ఒక మాట అంటే అవతల మనుషులు ఎంత బాధపడతారో అనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళకి ఇంకా అనాలనిపించిద్ది, అనేస్తారు. అవతల వాళ్ళతో వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ వారిని ఎవరన్నా ఒక్క మాట అన్నారంటే ఇంక అసలు ఓర్చుకోలేరు, తీసుకోలేరు. వాళ్ళని తాట తీసేంత వరకు ఊరుకోరు. వాళ్ళు మాత్రం ఎవరినైనా ఏదైనా అనేయచ్చు, కానీ వాళ్ళని మాత్రం ఎవ్వరు ఏమీ అనకూడదు. కొంతమంది ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, కనీసం దాన్ని ఒక 100 మందికి చెప్పేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. నీకే చెప్తున్నా, ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి చెప్పొద్దు అంటారు. అలా అంటానే ఒక 100 మందికి అయితే చెప్పేస్తారు. తర్వాత ఏదన్నా సందర్భాన్ని బట్టి ఆ మాట బయటకు వచ్చిందనుకోండి, నాకు తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు, నీకొక్కదానికే చెప్పాను, నువ్వే బయట చెప్పావేమో అంటారు. ఇలా తప్పించుకుంటారు. ఇలాంటి వాళ్ళకి తప్పు చేయటము తెలుసు, తప్పు నుంచి ఎలా తప్పించుకోవాలి తెలుసు. ఏ తప్పు చేయకుండా మధ్యలో ఉంటారు చూడండి, వాళ్ళు బలైపోతారు, వాళ్ళని బలి చేస్తారు. ఇలాంటి టైప్ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా వాళ్ళకంటే కొత్త బట్టలు కట్టుకున్నా ఓర్చుకోలేరు, ఎక్కడికన్నా వెళ్తున్నా ఓర్చుకోలేరు, ఎవరితో అన్నా మాట్లాడుతున్నా ఓర్చుకోలేరు. ఒకటికి 100 పుకార్లు పుట్టిస్తారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఒకళ్ళ ముచ్చట చెప్పుకుంటానే ఉంటారు. వాళ్ళ ఇంట్లో అలా జరుగుతుంది, వీళ్ళింట్లో అలా జరుగుతుంది, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఆవిడ ఈరోజు ఇక్కడికి వెళ్ళిందంట, ఈవిడ ఇక్కడికి వెళ్ళిందంట అని చెప్పుకుంటానే ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఎవరన్నా ఒక్క మాట చెప్పుకుంటే పెద్ద పంచాయతీ పెట్టేస్తారనుకోండి, ఇంకా వాళ్ళు తీసుకోలేరు వాళ్ళ మనసుకి. మనం ఒకరి గురించి చెప్పుకున్నప్పుడు మన గురించి కూడా ఇంకొకరు చెప్పుకుంటారు, కానీ అది మాత్రం తెలుసుకోరు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు ఎవ్వరికి భయపడరు, ఎవరిని లెక్క చేయరు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది మన మీద నెట్టేసి వాళ్ళు సైడ్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటారు చూడండి, వెన్నుపోటు పొడిసే వాళ్ళని ఈ టైపులో ఉంటారు. నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఏదైనా రోజుకొక కొత్త మ్యాటర్ అనేది వాళ్ళకి కావాలి చెప్పుకోవడానికి. టైం పాస్ అనేది అయిపోవాలి. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి లేనిపోని రోగాలన్నీ కొనిచ్చుకోవటమే. ఎక్కువ ఆలోచించడం వల్ల బీపీలు రావటం, షుగర్లు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతిగా ఉండలేరు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. నెత్తి మీద ఏదో ఒక పెద్ద బరువు మోస్తున్నట్టు ఉంటుంది. ఎవరింట్లో సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా పక్కింట్లో అది జరుగుతుంది, ఎదురింట్లో జరుగుతుంది, అక్కడ ఇది ఇక్కడ ఇది, ఇవన్నీ అవసరమా? లేనిపోని రోగాలన్నీ కనుక్కొచ్చుకోవటమే. కానీ ఇవన్నీ వదిలేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఎంత హాయిగా ఎంత రిలాక్స్గా ఉంటాము. సగం రోగాలన్నీ తగ్గుతాయి. ఆలోచించి లేనిపోని నీరసాలు. ఎప్పుడు కూల్గా మనశ్శాంతిగా మైండ్ రిలాక్స్గా ఉంచుకోవాలి. కానీ వాళ్ళు అలా ఉంచుకోలేరు. ఏదన్నా ఒక సమస్య వాళ్ళ చుట్టుముట్టిందనుకోండి, ఒక నెల పాటు ఇంక దాన్ని వదిలేసి ఇవన్నీ నాకెందుకులమ్మా, అన్నీ పట్టించుకోను కాంచే లేనిపోని సమస్యలు వస్తున్నాయి, అన్నీ నాకు చుట్టుముడుతున్నాయి అంటారు. తర్వాత మళ్ళీ మావులే. రియల్ క్యారెక్టర్ అనేది ఎక్కడికి పోయిద్ది? ఎక్కడికి పోదు, వాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ తర్వాత రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఎదురింట్లో అలా జరుగుతుంది, పక్కింట్లో అలా జరుగుతుంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని ఇంక ఇదే ముచ్చట్లో ఉంటారు. మళ్ళీ ఏదో ఒక సంఘటన జరిగేంత వరకు ఇంక ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని సెల్ఫిష్ అంటారు. వాళ్ళు బాగుండాలి అంతవటికే, పక్కనోళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు. ఇంటికి ఎవరన్నా ఒక చుట్టం వచ్చిందనుకోండి, వాళ్ళని ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళకంటే పక్కన ఉన్న చుట్టాల కంటే కూడా ఈమె ఎంతో ప్రేమగా చూసిద్ది, ఈమె చాలా మంచిది అనుకోవాలన్నట్టుగా చూసిద్ది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని 100 తిడతారు. వాళ్ళ మీద 1-2 కామిచ్చి చాడీలన్నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తారు. ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా, తెలియక వాళ్ళు మంచిదని అనుకుంటారు.
ఏదో ఒక రోజు ఆ నోట ఈ నోట పడి వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలిసిన రోజు ఏమి చేసిన మంచి అంతా పోయిద్ది కదా. కష్టపడి వాళ్ళకు వండి పెట్టినవి వాళ్ళకు చేసిన మంచి మొత్తం పోయిద్ది. లాస్ట్కి మిగిలేదేముంది? చెడు. అదే పెద్దలు చెప్తారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. నోరు కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ రావు కదా. ప్రతి ఒక్కరింట్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వాళ్ళు అసలు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకి చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళకి పెద్ద సమస్యలు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. మన సమస్యను మనమే తీర్చుకోలేక సతమతం అయిపోతున్నాం. ఇంకా పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, పొరిగింటోళ్ళ సమస్యలతో మనకెందుకు? అవసరమా? నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పే మంచి మాట ఏంటంటే, ఒకరి గురించి పట్టించుకోవద్దు. మన పని ఏదో మనం చేసుకుంటా పోవాలి. చేసే పనిలో నిజాయితీ అనేది ఉండాలి. ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఉదాహరణకి ఒక మంచి ఇంటిని కట్టుకుంటాం మనం. ఒక రూపాయి పోగేసి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఒక మంచి ఇంటిని కట్టుకొని ఇంట్లో మంచి కలర్స్ వేయించుకొని హంగులు ఆర్భాటాలుగా కొత్త కొత్త డిజైన్స్ కొత్త మోడల్లో ఏమున్నాయో అన్నీ తీసుకొచ్చి అన్ని హంగులు ఆర్భాటాలుగా చాలా డెకరేషన్గా పెడతాము. చూడటానికి చాలా అందంగా చాలా బాగుంటుంది. ఇంటిని ఇంత అందంగా కట్టుకున్నప్పుడు పిల్లర్స్ అనేవి గట్టిగా ఉండాలి కదా. పిల్లర్స్ గట్టిగా లేనప్పుడు ఇల్లు అనేది ఎంత అందంగా ఉన్నా అది ఎన్ని రోజులు ఉంటుంది? దానికి శాశ్వతం ఉండదు కదా. అది ఎప్పుడు కూలిపోయిద్దో మనం చెప్పలేము. అలాగే ఎదుటి వారికి మనం ఎంతో మంచి చేస్తాం, మంచి పనులు చేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తాము, ఎంతో ప్రేమగా చూసుకుంటాము. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక్క మాట అన్నామంటే నువ్వు ఇంత కష్టపడింది మొత్తం పోయిద్ది కదా. ఆ ఒక్క మాటతోనే పోయిద్ది. అందుకనే ఎప్పుడైనా నోరు అనేది అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవాలి. ఒకటికి రెండు కల్పించి చెప్పకూడదు. మనం ఒకళ్ళని అన్నప్పుడు తిరిగి మనల్ని అంటారు. మనల్ని అనకపోయినా వేరే వాళ్ళైనా అంటారు. తాటిని తన్నేవాడు ఉంటే దాని తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడంట. ఈరోజు పనుల విషయానికి వస్తే ఈరోజు టిఫిన్ అయితేనేమో గోధుమ పిండితో రోటీస్ అయితే చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం వేసి చేశాను. ఇంకా కూర అయితే ఏం చేయట్లేదు. ఉదయాన్నే కూర చేసే ఓపిక లేదు. ఈరోజు పనులన్నీ సింపుల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని ఉదయం టిఫిన్ కూడా చాలా సింపుల్గా చేసేసాను. ఇల్లు మొత్తం కసువులు అయితే ఊడ్చేసాను. కసువులు ఊడ్చేసి ఇంకా మా అమ్మాయి బండ్లు అయితే తుడిచింది. ఈరోజు ఉదయాన్నే అంట్లు కడిగి బట్టలు ఉతికాను. పిల్లలకి స్కూల్ లేదు కదా, అందుకని ఇంక నేను ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఇల్లు మొత్తం కసువులు అయితే ఊడ్చేసాను. ఫ్రూట్స్ అయితే బత్తాకాయలు తీసుకున్నా. ఊళ్ళో కమ్మొస్తే తీసుకున్నాను. 100కి 3 కేజీలంట. కాయలు చిన్న చిన్న కాయలాగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటాయో మరి, రసం కూడా ఉంటాయో లేవో. ఇంకా పిల్లలు అడిగారని తీసుకున్నాను. ఇంక ఇవైతే దానిమ్మకాయలు. దానిమ్మకాయలు అసలు తీసుకోక ఎన్ని రోజులు అవుతుందో చెప్పలేము. ఈ మధ్య మామిడికాయలు ఎక్కువగా తింటున్నాము. మామిడికాయల సీజన్ అన్నాళ్ళు ఇంకా వేరే ఫ్రూట్స్ అనేది మనం అంటుకోం కదా. మామిడికాయలు 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 ఇప్పటిదాకా ఇంట్లో మామిడికాయలే ఉన్నాయి. ఇంక ఈరోజే వెరైటీగా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఫ్రూట్స్ అనేది మన హెల్త్కు చాలా మంచిది. పిల్లలకు అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇలా బత్తాకాయల సీజన్ వచ్చినప్పుడు పిల్లలకి జ్యూస్ చేసిస్తే ఇష్టంగా తాగుతారు. మామూలుగా ఒలిచి పెట్టే కంటే కూడా జ్యూస్ అనేది పిల్లలు బాగా ఇష్టపడతారు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం స్నాక్స్గా అయితే ఇవ్వచ్చు పిల్లలకి. నిన్న చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటే ఈ చీర అయితే కట్టుకున్నాను. ఇంకా కట్టుకొని ఇంకా వెంటనే విడిచేసాను. తీగ మీద వేసాను. ఇంకా ఇదైతే ఉదయాన్నే మడతేస్తున్నాను. ఎప్పుడు కట్టుకున్నప్పుడల్లా ఉతికేయను. కాకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచుకుంటాను చూడండి, అప్పుడైతే ఉతికేస్తాను. 1 గంట 2 గంటలు ఉంచుకుంటే మాత్రం ఉతికేను. ఎక్కువ ఉతికేస్తే చీరలు పాడైపోతాయి, కలర్స్ పోతాయి, ముడతలు ముడతలుగా వచ్చేసి త్వరగా పాతయి అయిపోతాయి. అందుకని నేను ఎక్కువ శాతం అయితే ఉతకను. ఇంకా ఏదో మరీ రఫ్ అండ్ టఫ్గా ఎక్కువ వాడితే మాత్రం ఇంకా చెమట వాసన వస్తుంది కదా, అప్పుడైతే ఉతికేస్తా. 1 గంట 2 గంటలు ఉంచుకుంటే మాత్రం ఇంకా తీగ మీద ఆరేస్తాను. ఒక నైట్ అంతా ఒక రోజంతా తీగ మీద ఉంచుతాను. ఇంకా వాసన అనేది లేకుండా ఉంటుందిగా, అందుకోసం. చీర అయితే మడతేసి ఇంక ఇదిగోండి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇది కూడా నిన్న శ్రావణ శుక్రవారం రోజు కట్టుకున్నాను. ఈ చీర అయితే ఎప్పుడుదో చానాళ్ళు అవుతుంది. జాకెట్ అయితే బిర్రైపోయింది. ఇంక ఇంట్లోకి మ్యాచ్ అయ్యే జాకెట్ రెడ్ కలర్ది ఉంటే ఇంక అదైతే వేసుకున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, బట్టలు ఏ రోజు అయితే ఆ రోజు ఆరట్లేదు. 2 రోజులకు ఒక్కసారి అయితే ఆరుతున్నాయి. చీర మడతేయటం అనేది కొంచెం పెద్ద టాస్క్ లాగానే ఉంటుంది. మనం రోజు మడతేస్తున్నా కానీ ఒక్కోసారి సరిగ్గా రాదు, ఒక్కోసారి జారిపోతూ ఉంటుంది. సిల్క్ చీరలు అయితే మరీ త్వరగా జారిపోతాయి, చెంగులు అనేవి కిందకు వస్తాయి. అందుకనే మధ్యలో ఇలా పట్టుకొని జాగ్రత్తగా చూసి అయితే మడతలేస్తాను. ఒక్క చెంగు వదిలేసిన ఇప్పుడు చూడండి కొంచెం జారింది. జారేటప్పటికి ఒక చెంగు అనేది కిందకు వచ్చేస్తుంది.
అందుకని పైన మళ్ళీ ఒక్కొక్కటి పట్టుకున్నామంటే ఇంకా కింద అనేది గ్యాపులు రాకుండా లూజ్ రాకుండా మొత్తం సమానంగా నీట్గా ఉంటుంది. ఇంక ఇదిగోండి చీర మొత్తం సమానంగా ఉంది. చీర మడతేసేటప్పుడు లాస్ట్లో పట్టుకోకుండా మధ్యలో కూడా పట్టుకుంటూ ఉండాలి. అప్పుడు చీర అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈరోజైతే మాత్రం ఎండా గాలి బాగా వస్తుంది. వర్షం అయితే ఉండిద్దో ఉండదో, ప్రస్తుతానికైతే మాత్రం బాగా ఎండగా ఉంది. వర్షం అయితే లేదు. ఈరోజు బట్టలు మాత్రం బాగా ఆరిపోతాయి. ఉతికి డాబా మీద వేసాను అనుకోండి, 1 గంట 2 గంటల్లోనే ఆరిపోతాయి. ఎందుకంటే ఎండ ఎక్కువగా వస్తుంది. ఎండ కంటే కూడా గాలి ఎక్కువగా వస్తుంది. గాలికే బట్టలు త్వరగా ఆరిపోతాయి. శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేశాను. ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నాను. అస్సలు ఆయిల్ పెట్టుకోకుండా నేను ఎక్కువ రోజులు ఉండలేను. ఒకరోజు తలకు పోసాను అనుకోండి, తెల్లారే ఇంక నూనె పెడతాను. అస్సలు అలా జుట్టు రేగినట్టుగా ఉంటే నాకు చీతరగా ఉంటుంది. అంతా గుచ్చుకున్నట్టుగా అనిపించింది. బాగా ఆయిల్ పెట్టేసి ముడి పెట్టుకున్నామంటే ఇంక బాగా ఫ్రీగా అనిపించింది. వీడియో స్టార్టింగ్లో కొన్ని మంచి మాటలు చెప్పాను కదా, అవి మీకు అర్థమవుతాయి, పాటిస్తారు అనుకుంటున్నాను. ఏదేమైనా సరే నలుగురితో మంచిగా ఉండటం, నలుగురితో మంచిగా కలవటం అయితే ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏం జరిగిద్దో మనం చెప్పలేము. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు, ఒకళ్ళ మీదకు ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం. ఎవరైనా కొంచెం మెత్తగా ఉన్నారనుకోండి, మాట్లాడలేరు అనుకోండి, వాళ్ళ మీద నోరేసుకొని పడిపోవటం ఎందుకు? వాళ్ళు మాట్లాడలేని వాళ్ళ మీద నోరేసుకొని పడిపోతే ఆ పాపం మనకే కదా. వాళ్ళు మాట్లాడలేకపోయినా కానీ పైన దేవుడు అనేవాడు ఉంటాడు. వాడు చూస్తూనే ఉంటాడు. ఆయన కళ్ళు ఎవ్వరు కప్పలేరు. ఎందుకు ఉన్న ఈ 4 రోజులు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చాడీలు చెప్పుకోవటం అవసరమా ఇవన్నీ? ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉండి, ఎవరు చేసే పనిలో వాళ్ళు సక్సెస్ని ఎత్తుక్కోండి. ఉన్నదానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ ఆలోచనలో ఉండాలండి. ఎదురింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు అనవసరం. ఎవరి విషయాలు వాళ్ళు చూసుకోగలుగుతారు. ఎవరి సంగతులు వాళ్ళకి తెలుస్తాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని దిశపై 100 మందికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.